కడుపు తరుక్కుపోతుందండి మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడాలంటే. ఒక్కసారి మనం మెయిన్ హాస్పిటల్కి వెళ్తే ఉమెన్స్ హాస్టల్ పట్టించుకునే నాలుగు దాదాపు 100 మంది ఒకేసారి వచ్చినప్పుడు డాక్టర్స్ కూడా ఎంతమందిని చూస్తారు, సర్వ్ చేస్తారు. ఇంత చుట్టుపక్కల రీజన్లో ఒక పెద్ద ఆసుపత్రి ఏమంటే మనది ఆదోని హాస్పిటల్ ఉంది. ఈ ఆదోని హాస్పిటల్లో పక్కన మంత్రాలయం, అటు పక్కన ఆలూరు, ఇటువైపు ఉన్న పత్తికొండ, ఇటుండే ఎమ్మెల్యేలు, ఇంతమంది వచ్చి ఒకేసారి ధన్యత చేస్తారు. ఎమర్జెన్సీ కేసు అయితే పంపించడం, ఎమర్జెన్సీ 100 మంది వారంలో 100 మంది కర్నూలుకు పోతూనే ఉంటారు. ఎంతమంది తిరిగి వస్తారనేది కూడా లెక్కలేదు. మీకు తెలిసింటే ప్రజలకు బాగా ఆలోచించండి. అలాంటి తరుణంలో ఇలాంటి మెడికల్ కాలేజ్ వస్తే జస్ట్ 10 కిలోమీటర్స్ ఆదోని నుంచి 10 కిలోమీటర్లు, ఎమ్మెగనూరు నుంచి ఒక 15 కిలోమీటర్లు మధ్యలో కట్టారు. ఇలాంటి మెడికల్ కాలేజ్ అవసరం ఎంతో ఉంది. దయచేసి మెడికల్ కాలేజ్ తొందరగా కంప్లీట్ చేస్తే కానీ మన అవసరాలు తీరవండి. మన అవసరాలు తీరవు. బాగున్నప్పుడు అన్ని బాగుంటాయి. ఒక్కసారి మీరు ఆరోగ్యం చెడిపోతే మీకు తెలుస్తుంది ఆ బాధ. ఈ రోజు రోడ్ల మీద తిరుగుతున్నాం, బాగా తిరుగుతున్నాం, మెడికల్ కాలేజ్ అయ్యో మాకెందుకు అనుకుంటుంటారు. మెడికల్ కాలేజ్లో మీ బంధువులకు కానీ మీకు కానీ ఏదైనా జరిగినప్పుడు మెడికల్ కాలేజ్ ఆవశ్యకత తెలుస్తుంది. ఉన్నట్టుండి కర్నూలుకు తీసుకోవాలి. ప్రైవేట్ డాక్టర్లు చేపట్టుకోరు. ఆదివారం అయితే ఆదోని హాస్పిటల్స్ ఉన్న 1-2 తప్ప. ఏదైనా జరగడానికి జరిగితే కర్నూలుకి తీసుకోపోవాలా. ఎక్కడ? కర్నూలుకి 100 కిలోమీటర్లు. ఎలాగైనా 1.5-2 గంటల వ్యవధి, 2 గంటల సేపు ఆ పేషెంట్ ఓపిక పట్టుకొని ఉంటాడండి. బాగా వర్ణించలేదు. అదే 10 కిలోమీటర్లు ఉంటే ఇక సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన డాక్టర్లు వస్తారు, అందుబాటులో వైద్యం వస్తుంది. ఇంత పెద్ద కాలేజు, ఇంత పెద్ద వ్యవహారము ఎంత బాగుంటుంది. ఆదోనిలో ప్రాణాలు పోయొచ్చు. ఆ ప్రాణాలు పోయే వాళ్ళని అడగండి ఈ మెడికల్ కాలేజ్ గురించి ఆవశ్యకత చెప్తారు. ఇలాంటి కాలేజీని మనం సాధించుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం, దాదాపు సగంలో ఆగిపోయింది. బిల్డింగ్లన్నీ ఆగిపోయాయి. P4 అంటున్నారు. ఎంతమంది ప్రైవేట్ వాళ్ళు వస్తారు, ఎంతమంది ఇక్కడికి వచ్చి తీసుకొని ఇక్కడ మనకి అభివృద్ధి చేస్తారు. చేయండి ఖచ్చితంగా. ఈ మెడికల్ కాలేజ్లోని మీరు పబ్లిక్ గా చేస్తారా, ప్రైవేట్ గా చేస్తారా, ఏదో ఒకటి చేయండి. ఏదో ఒకటి చేసి ఫస్ట్ కంప్లీట్ చేయండి కదా. ఈ రోడ్ అంతా బాగా చేస్తారు. కర్నూలు హాస్పిటల్, ఇక్కడ మాకు హాస్పిటల్ కట్టించండి అనేసి చాలా మంది వాదన ఉంది. ఇది నా వాదన కాదు. ఇన్సెట్ మీతో మాట్లాడిన వాదన నా వాదన కాదు. ఈ కడుపు తరుక్కుపోయే మాటలు ఆదోని పబ్లిక్. ఏది ఏమైనా విద్యార్థి సంఘానికో, ప్రజా సంఘానికో, ప్రభుత్వానికో, ఒక ఇంకొకరికో కాదు. ఇది పబ్లిక్. ఎవరైతే పూర్ పబ్లిక్ ఉన్నారో వాళ్ళకి ముఖ్యంగా ఆదోనిలో ఎంతమంది పూర్ పబ్లిక్ ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా ఆలోచించుకుంటే కానీ మన జీవితం బాగుపడదండి. జీవితం బాగుపడదని ఎందుకంటే మీ ఆరోగ్యం బాగుపడదు. ఆరోగ్యం బాగుపడాలా, సూపర్ స్పెషాలిటీ వైద్యాలు రావాలా, అంతమంది అందుబాటులో డాక్టర్లు రావాలి. ఇప్పుడు పోండి, కొన్ని ప్రైవేట్ కాలేజ్ చేయబట్టుకుంటే 100-200 ఇవ్వండి అంటారు. ఇక్కడ అట్లా కాదండి. గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, డాక్టర్లు ఫ్రీగా చూస్తారు. అత్యాధునిక సదుపాయాలు అనేవి ఇక్కడికి వస్తాయి. మనం దీన్ని చాలా విస్మరిస్తున్నాం.